సారీ, లాంగ్వేజ్ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఐ మీన్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఎంబ్రేసింగ్ దట్. వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు సంబోధించుకోవటం కూడా, మీరు సరా గంజాలస్ని చూసుకుంటే పేట్రియట్స్. పులిట్జర్ వర్ది ఫోటో ఒకటి చూశాను నేను, అది మాత్రం షేర్ చేసుకోవాలని చెప్పి మహా కుతూహల పడుతున్నాను. జూలై 4th కి స్పెసిఫిక్ గా కావాలని ఈ పేట్రియట్స్ అనే పదం, పేట్రియటిజం అనేది, దేశభక్తి అనేది ఎవడబ్బా సొమ్ము కాదు. సారీ, లాంగ్వేజ్ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఐ మీన్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఎంబ్రేసింగ్ దట్. కొత్తలో కొంచెం ఇబ్బందిగా అనిపించేది, కానీ అంటే న్యాచురల్ ఫ్లోలో వచ్చినా ఇబ్బందిగా అనిపించేది. వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు సంబోధించుకోవటం కూడా, మీరు సరా గంజాలస్ని చూసుకుంటే పేట్రియట్స్. Yeah, there are so many patriots in the mall, weathering all the bad weather. టట్టడా అనుకుంటారు, వీళ్ళంతా పేట్రియట్స్. మిగతా వాళ్ళందరూ యాంటీ అమెరికన్, అమెరికా ద్వేషులు, విద్రోహులు, ఇలా ఇలా మాట్లాడతారు. జోహ్రాన్ మమ్దాని స్పీచ్ ని కించపరుస్తూ, అతన్ని అటాక్ చేస్తూ, ఇప్పుడు ఫాక్స్ ధ్వజం ఎత్తింది అంటే ఐ కెన్ సీ వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్. అంటే బేసికల్ గా జోహ్రాన్ మమ్దాని విల్ బి ద ఫేస్ ఆఫ్ యూ అండ్ ఐ, మీరు నేను లాగా. He's a half Indian, half Hindu, half Muslim, naturalized. So none of those things fit their definition of white America or heritage American. మళ్ళీ ఇది కొత్త కోడెడ్ వర్డ్. నా షో చూసే వాళ్ళకి ఈ హెరిటేజ్ అమెరికన్ అనే పదం ఎవరన్నా మీతో వాడుతున్నాడంటే, ఐ మీన్ అమెరికన్ అనకుండా ఐఎమ్ ఏ హెరిటేజ్ అమెరికన్ అని అన్నాడంటే, there is a fairly good chance that person is a racist son of a bitch. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ది వైట్ సుప్రమసిస్ట్ కి ఇప్పుడు బాపు గారు సినిమాలో వాడిన ఎక్కువ సమానం టైప్ అది. ఇది బాపు గారు సినిమాలో ఎక్కువ సమానం. బాపు గారి సినిమాలో అది కాదండి, అది జార్జ్ ఆర్వెల్ అది. ఏది ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్, సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ ది అదర్స్ అనేది. అది జార్జ్ ఆర్వెల్ లో యానిమల్ ఫామ్ లో, అందులో పిగ్స్ రెవల్యూషన్ చేసి ఫార్మర్ ని తరిమేసి వాళ్ళు సొంత రాజ్యం ఏల్చుకుంటారు. అండ్ దెన్ పిగ్స్ బికమ్ ద రూలర్స్. అండ్ ఒక కాన్స్టిట్యూషన్ మొదలుపెట్టి నువ్వు మార్చుకుంటా పోతారు. ముందు కాన్స్టిట్యూషన్ లో ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ అని రాసి, తర్వాత పిగ్స్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ ది అదర్స్ అండ్ కాన్స్టిట్యూషన్. ఇది అందుకే నాకు చెప్పేది, జార్జ్ ఆర్వెల్ ఇస్ మై ఫేవరెట్ ఆథర్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మా సమీక్షకు వచ్చేది, ఈ దరిద్రుడి పెళ్లికి వడగలవాన అన్నట్టుగా ట్రంప్ గారు అక్కడికి వెళ్ళారు, అక్కడ వడగలవాన. ఇక్కడ స్పీచ్ ఇస్తుంటే, ఇక్కడ నిన్న అసలు ఈ వారం అంతా విపరీతంగా ఉన్నాయి టెంపరేచర్స్ డీసీలో. 100 and above వరుసగా 3 రోజులు వచ్చినాయి. నిన్న పొద్దున అట్లా వచ్చినాయి. ఈ ఫ్రీడమ్ 250 పెరేడ్ అని ఒకటి మొదలు పెట్టాడు, అది క్యాన్సిల్ చేశారు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, అది ఏంటి, బైడెన్ మీద ఇంతవరకు బ్లేమ్ చేయాల. ఆ పెరేడ్ క్యాన్సిల్ చేశారు కదా, ఇది బైడెన్ ఫాల్ట్ ఎందుకో మనకి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కదా. బైడెన్ ఫాల్ట్ లేకపోతే బరాక్ హుస్సేన్ ఒబామా ఫాల్ట్ ఉండాలి. ఆల్ ద పేట్రియట్స్ విల్ డిసైడ్ హూస్ ఫాల్ట్ ఇట్ ఈస్, లేకపోతే డీప్ స్టేట్. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ బరాక్ హుస్సేన్ ఒబామా ఫాల్ట్, లేకపోతే బైడెన్ ఫాల్ట్, లేకపోతే డీప్ స్టేట్. ఇంకోటి ఏం జరిగిందంటే, నిన్న పులిట్జర్ వర్ది ఫోటో ఒకటి చూశాను నేను, అది మాత్రం షేర్ చేసుకోవాలని చెప్పి మహా కుతూహల పడుతున్నాను. దిస్ ఈస్ ద పిక్చర్. వీళ్ళు మాస్కులు పెట్టుకున్నారు వీళ్ళందరూ. ఆ మాస్కులు పెట్టుకున్న వాళ్ళంతా సడన్ గా ఈ గ్రూప్ పేరేంటి, ఆ గ్రూప్ పేరు పేట్రియట్ ఫ్రంట్ అండి. గూగుల్ చేయండి. 250 to 400 మెంబర్స్ వాషింగ్టన్ డీసీలో వీళ్ళు మార్చ్ చేశారు. దీస్ గైస్ ఆర్ వైట్ సుప్రీమసిస్ట్, రేసిస్ట్ assholes వీళ్ళంతా. ఈ పిక్చర్ ఇట్ ఈస్ నౌ వెరీ వైరల్. ఇట్స్ one black lady sitting. Every other person in this picture you see is a white racist who covered his face because they're ashamed of themselves. They're not ashamed of themselves. They are proud of their heritage. So మీకు ఇంకోటి చూపించాలంటే, 1920s లో January 6th వాషింగ్టన్ డీసీలో ఇలాంటిదే ఒక ర్యాలీ జరిగింది. ఇలా
మాస్కులు గాని అలాగే వావ్! యూ నో హూ థట్ వన్ ఈస్? 'కు క్లక్స్ క్లాన్.' దానికి రెమినిసెంట్‌గా ఇది జరిగింది. ఐ మీన్ అది గుర్తొచ్చింది జనాలకి. అప్పుడు ఉద్రిక్త పరిస్థితో కాదో మనకు తెలీదు. వి వర్ నెవర్ బోర్న్ ఇన్ దట్ టైమ్. కానీ ఇట్ ఈస్ రైమింగ్. ద హిస్టరీ ఈస్ రైమింగ్ ఆన్ ద రేసిస్ట్ ఫ్రంట్.